పబ్లిక్ ఎగ్జామ్‌లో 8 మార్క్స్ క్వెషన్స్ మీ ర్యాంక్‌ను డిసైడ్ చేస్తాయి. కానీ స్టూడెంట్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, అన్నీ చదవాలని ట్రై చేయడం, ఏది ఇంపార్టెంట్, ఏది స్కిప్ చేయాలో క్లారిటీ లేకపోవడం. అందుకే ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ టాప్ 6 ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వెషన్స్ మీకోసం సింపుల్‌గా రెడీ చేశాను. ఈ 6 క్వెషన్స్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకొని పాయింట్స్ వైస్‌గా ప్రజెంటేషన్ చేయగలిగితే 8కి 8 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కు ఇది గేమ్ చేంజర్ అవుతుంది. ఫస్ట్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ. ఈ క్వెషన్ మీరు నేర్చుకోవాల్సినటువంటి మెయిన్ కీ పాయింట్స్ ఇంట్రడక్షన్‌లో హెచ్‌హెచ్ గాసెన్ నేమ్, 1854 ఇయర్ అండ్ ఆల్ఫ్రెడ్ మార్షల్ నేమ్ అండ్ డెఫినేషన్, ఆల్ఫ్రెడ్ మార్షల్ డెఫినేషన్ ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ ఈ టేబుల్, ఈ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా మిస్టేక్స్ లేకుండా నేర్చుకోండి. సెకండ్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. ఈ క్వెషన్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ ఖచ్చితంగా మనకి రాయాల్సినటువంటి పాయింట్స్ 18th సెంచరీ ఎకనమిస్ట్ డేవిడ్ రికార్డో అండ్ ఆల్ఫ్రెడ్ మార్షల్. వాటితో పాటు ఈ టేబుల్, డయాగ్రామ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. మీరు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే మిస్టేక్ లేకుండా నేర్చుకోగలుగుతారు. ఎగ్జామ్లో కూడా కరెక్ట్గా రాసి మార్కులు తెచ్చుకోగలుగుతారు. థర్డ్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్. ఈ క్వెషన్ రాస్తున్నాము అంటే ఇందులో ఈ క్వెషన్ చాలా ఈజీగానే ఉంటుంది. బట్ 3 స్టేజెస్ అనేది బాగా రాయాల్సి ఉంటుంది. ఆ 3 స్టేజెస్ ఏమిరని అంటే, ఒకటి ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్, కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అండ్ డిమినిషింగ్ రిటర్న్ టు స్కేల్. ఈ 3 స్టేజెస్ రాస్తూ మరియు టేబుల్, డయాగ్రామ్స్ అనేది ఈజీగానే ఉంటుంది. బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఫోర్త్ క్వెషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్ క్వెషన్ మార్క్స్ బాగా రావాలి అంటే ఈ స్ట్రక్చర్, మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా వేయండి. వేస్తూ మార్కెట్స్, 3 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ని క్లియర్గా నేర్చుకోండి. ఒకటి ఏరియా బేస్డ్ మార్కెట్, సెకండ్ వన్ టైం బేస్డ్ మార్కెట్ అండ్ థర్డ్ వన్ కాంపిటీషన్ బేస్డ్ మార్కెట్. వీటిని బాగా క్లియర్గా నేర్చుకుంటే ఫుల్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఈ క్వెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా పబ్లిక్ ఎగ్జామ్కి. ఈ క్వెషన్స్ ఓన్లీ 3 పాయింట్స్ ఉంటాయి. మెయిన్ పాయింట్ ఫస్ట్ వన్ ప్రోడక్ట్ మెథడ్ అండ్ సెకండ్ పాయింట్ ఇన్కమ్ మెథడ్ అండ్ థర్డ్ పాయింట్ ఎక్స్పెండిచర్ మెథడ్. వెరీ క్లియర్గా నేర్చుకోండి. ప్రతి పాయింట్లోనూ ఫార్ములాస్ ఉంటాయి. మిస్టేక్ లేకుండా నేర్చుకోండి. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్, ద కీనిషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్ అని క్వెషన్ అడుగుతాడు. ఈ క్వెషన్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సినది. బుక్ ఒకటి రాశారు కీనిషియన్, ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, పబ్లిష్డ్ ఇన్ 1936 అనేది ఇంట్రడక్షన్ ఖచ్చితంగా రాస్తూ మరియు ఈ 3 పాయింట్స్తో పాటు డయాగ్రామ్ బాగా నేర్చుకోండి.